జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సందేశ్ ఖాళీ గురించి ప్రస్తుతం దేశమంతా మాట్లాడుకుంటోంది. తృణమూల్ నేతలు అన్ని హింసలకు పాల్పడినా ఇన్నాళ్లు అధికారులు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదా అనే అనుమానాలు దేశ ప్రజలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. 24 పరగణాల జిల్లాల్లో భాగమైన సందేశ్ ఖాళీ ప్రాంతం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ హిందూ షెడ్యూల్డ్ కులాల జనాభా ఎక్కువ. బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఒకటైన సందేశ్ ఖాళీలో తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది. టీఎంసీ గూండాలు ఆ ప్రాంతంలో చేసే అఘాయిత్యాలు 1-2 కావు, ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. హిందూ మహిళలు మైనర్ బాలికలను బెదిరించి తమ పార్టీ కార్యాలయానికి లాక్కుని వెళ్లేవారు. అక్కడ వారిపై నెలల తరబడి సామూహిక అత్యాచారాలు చేశారు. దీనిపై ఎవరైనా ఎదురు తిరిగితే వారు బతికి బట్టకట్టేవారు కాదు. కొంతకాలం క్రితం వరకు అక్కడ హిందువుల కంటే ముస్లింల జనాభా తక్కువగానే ఉండేది. కానీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్ల కారణంగా అసాంఘిక శక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోయింది. ఇక తృణమూల్ నేతలకు రోహింగ్యా ముస్లింలు కూడా తోడయ్యారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడుతున్న ముస్లింలు రోహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వటం, వారిని భారతీయులుగా మార్చి వారితో దుర్మార్గాలు చేయించటం అక్కడి తృణమూల్ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. దీంతో తృణమూల్ నేతలు చెప్పింది చేసేయటమే కొందరు వృత్తిగా మారింది. సందేశ్ ఖాళీలో తృణమూల్ కాంగ్రెస్ గూండా షేక్ షాజహాన్ అతని 2 సహాయకులు చేసిన దారుణాలను ఎట్టకేలకు ప్రజలు బయటపెట్టారు. ఫిబ్రవరి 8న సందేశ్ ఖాళీలో వందలాది మంది మహిళలు వీధుల్లోకొచ్చారు. తమ భూములను లాక్కోవటమే కాకుండా లైంగిక హింసకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేయటంతో రాష్ట్రం విస్తుపోయింది. సందేశ్ ఖాళీ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి షేక్ షాజహాన్ అతడి అనుచరులను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లోని ఎన్నో ప్రాంతాల్లో తృణమూల్ నేతలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోంది. ఇప్పుడు మరో ప్రాంతంలో కూడా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు గూండాలు చేసిన దారుణాలను మహిళలు బయటపెట్టారు. ఫిబ్రవరి 19న పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలోని పంచిల పట్టణంలో స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ ఖలీల్ అహ్మద్ అక్రమంగా భూములు లాక్కున్నాడని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లోకొచ్చారు. పట్టణంలోని ఎన్నో ప్రాంతాలను కబ్జా చేశారని, చివరకు చెరువులను కూడా కబ్జా చేసి అమ్మకానికి పెట్టేస్తూ ఉండటాన్ని వ్యతిరేకిస్తూ కర్రలు చీపురులతో మహిళలు రోడ్ల మీదకొచ్చారు. ఖలీల్ అతని వ్యక్తులు రైతుల భూములను అక్రమంగా ఆక్రమించారని మహిళలు ఆరోపించారు. చెరువులను కబ్జా చేయడాన్ని నిరసించిన పంచ్లా నివాసితులపై షేక్ ఖలీల్ అహ్మద్కి చెందిన గూండాలు ఫిబ్రవరి 18న దాడి చేశారు. బాధితులు స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేసినా పెద్దగా ప్రభావం లేకపోవడంతో ఫిబ్రవరి 19న పంచిల పట్టణంలోని మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చేతుల్లోకి కర్రలు చీపుర్లు తీసుకుని మహిళలు చెరువును కబ్జా చేయడానికి వస్తున్న వాహనాలను నిలిపివేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ఆగ్రహించిన ప్రజలను శాంతింపచేయడానికి పోలీస్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మహిళల ఆందోళనను ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాన్ని కూడా రంగంలోకి దింపింది. బీజేపీ ఈ ఘటనను రాజకీయం చేస్తోందని టీఎంసీ ఎమ్మెల్యే గుల్షన్ ముల్లిక్ ఆరోపించారు. చీపుర్లు కర్రలతో మహిళలను వీధిలోకి వచ్చేలా బీజేపీ నాయకులు ప్రేరేపిస్తున్నారని ఆయన అన్నారు. ఏమాత్రం అనుమతులు లేకుండా చెరువులని కబ్జా చేస్తున్నారని, రాబోయే రోజుల్లో పంటలు పండించడానికి ఈ ప్రాంత వాసులకు తాగటానికి కూడా నీళ్లు లేకుండా పోతాయని స్థానిక మహిళలు తెలిపారు. షేక్ ఖలీల్ అహ్మద్ గ్యాంగ్ ఆగడాలకు విసిగిపోయి రోడ్ల మీదకొచ్చామన్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చాలా భూములని ప్రజల నుండి లాక్కున్నారని, ఇక చెరువును కూడా కబ్జా చేస్తూ ఉంటే చూస్తూ ఉండలేకపోయామని, అందుకే వీధుల్లోకి రావాల్సి వచ్చిందన్నారు ప్రజలు. స్థానిక బీజేపీ నాయకుడు పౌలోమి అడాక్ మాట్లాడుతూ ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం. స్థానిక ప్రజల జీవనోపాధిని నాశనం చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ గూండాలు చెరువును ఇసుకతో నింపాలని నిర్ణయించుకున్నారు. అలా చేస్తే వర్షాకాలంలో ఈ ప్రాంతాలన్నీ ముంపునకి గురవుతాయన్నారు. స్థానిక పరిపాలన, పంచాయతీ అధికారులు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. షేక్ ఖలీల్ అహ్మద్ చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిన్న సందేశ్ ఖాళీ, నేడు పంచల పట్టణం, రేపు పశ్చిమ బెంగాల్లోని ఏ ప్రాంతంలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుందోననే టెన్షన్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలున్నారు. ఈ వీడియో మీకు
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.